అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా గాజువాక 86వ వార్డు కూర్మానపాలెం కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో వార్డు మాజీ కార్పొరేటర్ లేల్లా కోటేశ్వరరావు అమరావతి రైతులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. వైకాపా నాయకులు రాజధాని రైతుల పట్ల చేసిన వ్యాఖ్యలకు సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు అని రాష్ట్ర ప్రజలకు గందరగోళాన్ని సృష్టించారన్నారు. అనంతరం ముస్తఫా సెంటర్లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమరావతి మండడం గ్రామ రైతులు విష్ణువర్ధన్, రాధిక మరియు ఇతర రైతులు, వార్డు టీడీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆగస్టు 15 గుర్తుకొస్తుంది. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం ఆ రోజు వచ్చినప్పుడు ఎంత ఉత్సాహం వచ్చింది ప్రజల్లో. అలాంటిది ఈరోజు అమరావతి రాజధాని అనేసరికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్ దేశం అందరూ కూడా ఏ ఒక్క వాళ్ళు కూడా వ్యతిరేకించకుండా అందరూ ఆమోద ముద్ర వేసి పార్టీలకు అతీతంగా ఇవాళ బిల్లు పాస్ చేసుకుని అమరావతిని పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్కి రాజధాని చేసుకున్నంత హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ప్రతి వాడు కూడా అంటే రాష్ట్రం అంతా కూడా ఒక అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక కేంద్ర బిందువు కావాలి. అప్పుడు హైదరాబాద్ కేంద్ర బిందువు అయింది కాబట్టి వాళ్ళకి హైదరాబాద్లో అంత పెరిగి హైదరాబాద్ దేశానికే ఒక వెన్ను తెచ్చిన కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి అలాగే అమరావతి కూడా హైదరాబాద్ అంతటి జరగాలని, అలా అవుతుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలా చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని కూడా హైదరాబాద్ కన్నా ఎక్కువగా చేయమని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. చంద్రబాబు గారు ఒక ఆలోచన విధానంతో ఢిల్లీ నుంచే అందరూ కూడా ఇంటి దగ్గర దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించి మనకి స్వాతంత్రం అంటే నిజమైన స్వతంత్రం వచ్చినట్టే లెక్క అని చెప్పడం మూలంగా అందరూ ఇంటి దగ్గర దీపాలు వెలిగించమంటే మేము అందరం కూడా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు, ఆడవారు, మగవారు అందరం కూడా ఇవాళ కుంచుమాంబ గుడి దగ్గర వెలిగిద్దాం, ఆవిడని కోరుకున్నాం మనం అనే ఉద్దేశంతో కుంచుమాంబ దగ్గర గుడి దగ్గర మొత్తం అందరూ దీపాలు వెలిగించి కార్యక్రమాలు లలిత చదువుకొని లింగాష్టం చదువుకొని ఆ తృప్తిని మాకు ఇచ్చింది. నిజంగా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు, వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వంలో వెలుగుతున్నందుకు, అలాగే లోకేష్ బాబు గారు కానీ, మోడీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మన జనసేన యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అదొక అనుభవం అన్నమాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేశామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాకు ఈరోజు రాజధాని, శాశ్వత రాజధాని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. తుగలక్ పరిపాలన నుంచి మేము రావణ కాష్టం నుంచి బయటకు వచ్చి రామరాజ్యంలోకి వచ్చినట్టుంది చంద్రబాబు గారు. శాశ్వతంగా మాకు రాజధాని ఇచ్చినందుకు ఆయన మాట మీద మేము 1000 ఎకరాలు ఇచ్చాము, మా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాము. ఇచ్చినందుకు జగన్ గారు వచ్చిన తర్వాత మేము తన్నులు తిన్నాము, జైలుకి వెళ్ళాము. అలాగే మా మీద కేసులు పెట్టి ఆడవాళ్ళని కూడా చూడకోకుండా మమ్మల్ని చాలా హింస పెట్టారు. కానీ ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉందండి. పార్లమెంట్ లో కానీ, లోక్సభలో కానీ మాకు శాశ్వతంగా మాకు రాజధాని అమరావతి అని వచ్చినందుకు ఏకైక రాజధాని అమరావతి. జై జై చంద్రబాబు, జై అమరావతి. మాది మందడం, గుంటూరు జిల్లా మందడం గ్రామం అండి. మాది అసెంబ్లీకి వచ్చి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. మా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూమిని సక్రమించి భూమిని రాజధాని గురించి, రాష్ట్ర భవిష్యత్తు ఆంధ్రకోట్ల ప్రజల గురించి మేము ఏ ఒక్క ఆలోచన లేకుండా ఒక మాట చంద్రబాబు నమ్మకం, అతని మీద ఉన్న నమ్మకం మేమందరం
34,000 ఎకరాలు, 29 గ్రామాలు, 34,000 ఎకరాలు, 58 రోజుల్లో ఏకదాటిగా ఎవరు ఆలోచించకుండా, ఒక చిన్న ఇష్యూ లేకుండా, ఒక చిన్న ప్రాబ్లం లేకుండా, ఒకే తాటి మీద రైతులందరూ ఏవో ఆలోచించుకోకుండా ఇచ్చామంటే మన భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు, మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన రాబోయే తరాల గురించి మేము ఆలోచించుకోండి. మా తల్లిదండ్రులు ఎంతో సంపాదించిన ఆస్తిని ఈ విధంగా మేము రాజధానికి ఇచ్చాం. ఈ విధంగా వచ్చిన దాన్ని 2019-15లో మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన దాన్ని 2019లో గవర్నమెంట్ మారిన తదనంతరం 2019 నుంచి 24 వరకు నానా ఇబ్బందులు పెట్టే రైతుల్ని చాలా విధంగా ఆడవాళ్ళని చూడకుండా కడుపు మీద తన్ని రకరకాల పాదయాత్రలు చేస్తుంటే అయినా ఇబ్బందులు పెట్టి నానా ఏ విధంగా ఇక రాజధాని తీసేయాలని కొంతమంది వచ్చిన గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఆ విధంగా దాన్ని చేయాలని చూశారు. కానీ మనకి అమరావతి, అమరలింగ స్వామి, మంగళగిరి నరసింహస్వామి, అమ్మవారి కనకదుర్గాదేవి ఈ యొక్క సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు స్థాపన చేసిన స్థలం, అది పుణ్యభూమి స్థలము. ఎంతో రాజయోగ 2000 సంవత్సరాల కౌరమోహన రాజమోహన సార్య సామ్రాజ్యం యొక్క ప్రతికూల అనుకూలమైన ఎన్నో ప్రతీకలు కలిసిన ఏరియా అది. అన్ని విధాలుగా కృష్ణానది ఒడ్డున నిలిచే ఏరియా అది, అన్ని విధాలుగా బాగుంటుందని అప్పుడున్న గవర్నమెంట్, 2014లో ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అటు ఉత్తరమున, ఇటు తూర్పున, ఇటు దక్షిణమున, పశ్చిమన మధ్యలో ఉంటది. అన్ని రాష్ట్రానికి అన్ని విధాలుగా మధ్యలో ఉండటం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందని అది చేసిచ్చారు. ఆయన దాని విధంగా చెడగొట్టాలని కొంతమంది మూర్ఖులు కొంతమంది మూర్ఖులు ఆలోచనతో చాలా చేశారు. దాన్ని ఆ విధంగా లాస్ట్ వరకు ప్రయత్నించి రైతులు కూడా చాలా వరకు 5 సంవత్సరాలు పడ్డారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 2024లో మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, రారా లోకేష్ గారు ఈ విధంగా టీడీపీ ప్రధానమంత్రి సౌరాజ్యంలో మన బిల్లుని ఇలా చేసి రాజ్యసభలో, లోక్సభలో వ్యూహాత్మకంగా దాన్ని అమలు చేసి గెలిచినారు. ఎప్పటికైనా మన రాజధాని అమరావతి, రైతుల కన్నా రాజధాని ఇది అమరావతి. దట్ ఈజ్ జై అమరావతి.